నమస్తే అండి. వరలక్ష్మి వ్రతము వస్తుందంటే మా రోజుల్లో కానీ గత 10 సంవత్సరాల ముందు కానీ భక్తితో నిష్ట నియమాలతో చేసుకోవటం కోసమే అందరూ ఇంపార్టెన్స్. ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు కొంతమంది వరలక్ష్మి వ్రతం అంటే స్టేటస్ సింబల్ అన్నమాట. పట్టుచీర 8,000 పెట్టి కొనుక్కున్నాం, నగలు ఎలాంటివి వేసుకున్నాం, నగలు అమ్మవారికి ఎలాంటివి పెడుతున్నాం, వచ్చిన ముత్తైదులకి కాటన్ సారీ పెట్టాలా, లేకపోతే పట్టు సారీ పెట్టాలా, లేకపోతే ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలి, ఇలాంటి వాతావరణంతో వరలక్ష్మి పూజలు చేస్తున్నారు. కానీ నిజంగా వరలక్ష్మి వ్రతము మనము ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నామో, ఎంత నియమనిష్టలతో చేస్తున్నాం అనేది అయితే చాలామంది చాలా చోట్ల లేదు. ఇది ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది అన్నమాట లక్ష్మీ పూజ. చాలామంది ఇప్పటికీ కూడా వరలక్ష్మి పూజ అంటే ఒక చిన్న కాటన్ చీరన్నా కొనుక్కుంటే చాలు, కాటన్ చీర ఉంటే చాలు అని చెప్పి ఆల్మోస్ట్ చాలామంది వరలక్ష్మి పూజకి కాటన్ చీర కొనుక్కునేవారు. ఎవరి స్తోమత తగ్గట్టుగా వాళ్ళు, కొంతమంది 200 కొనుక్కుంటే, కొంతమంది 150, 300, 500, 1000 పెట్టి కొనుక్కునేవారు. వరలక్ష్మి పూజ అంటే మినిమం ఒక 500, 1000 రూపాయల కన్నా ఎక్కువ సారీస్ అయితే కొని పెట్టుకునేవారైతే కాదు. తప్పనిసరిగా లక్ష్మీదేవికి రూపు పెట్టాలి కాబట్టి, ఇంపార్టెంట్ కాబట్టి బంగారం రూపు కొనుక్కుంటే ఇంపార్టెన్స్ ఇస్తారు. అది లేకపోతే కనుక ఆవు పాలతో శుద్ధి చేసుకుని మరీ సంవత్సరం కూడా అదే రూపు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడైతే వాళ్ళు బిల్డప్ చూపించుకోవడం కోసం, వాళ్ళ స్టేటస్ చూపించుకోవడం కోసం ఫస్ట్ వరలక్ష్మి పూజకి డెకరేషన్లో అమ్మవారిని ఒక కవచం పెట్టి, ఒక కొబ్బరికాయ పెట్టి, ఒక జాకెట్ ముక్క పెట్టి, మామిడి తోరణాలతో ఒక కాటన్ చీర కొనుక్కొని చిన్న రూపు కట్టుకుని అమ్మవారికి వాళ్ళకి ఇంట్లో కొన్ని వంటలతో వండుకుని చక్కగా పూజలు చేసుకునేవారు. ఇప్పుడైతే వరలక్ష్మి పూజ అంటే 10,000, 20,000 రూపాయలు పట్టు చీర ఉండాలి, ఇంకా ఎక్కువలో కూడా కొనేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఏదైనా బంగారం నగ అప్పైనా చేసి ఆ బంగారం నగ కొనుక్కు పెట్టుకోవాలి. వచ్చిన వాళ్ళకి సారీస్ లేకపోతే చాలా కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలి, వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి. ఇదే కాన్సెప్ట్తో పూజలు చేస్తున్నారు చాలామంది కూడా. అక్కడ భక్తి అయితే ఉండట్లేదు. నిజంగా భక్తి ఉండేవాళ్ళు ఇవేమీ కోరుకోరు. ఎప్పుడు ఎలా చేసుకుంటున్నారు అలానే చేసుకుంటారు. కాదంటలేదు, 10 మందిని పిలిచి తాంబూలం పుచ్చుకోవటంలో కానీ ఎంత ఆనందం ఉంటుంది. కానీ ఆ తాంబూలంలో ఒక జాకెట్ ముక్క పెట్టి, ఆ తాంబూలం పెట్టి వాయినం ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, గిఫ్ట్లు, కాస్ట్లీ గిఫ్ట్లు, సారీస్, ఒక లగ్జరీ స్టైల్ని తీసుకొచ్చేసారు అమ్మవారికి. ఒక్కటండి, ఎవరి ఇష్టం సార్ వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఒకళ్ళని బాధ పెట్టేటట్టుగా పూజలు చేసుకోవటం అవసరమైతే లేదు. ఎందుకంటే ఎవరు స్తోమత కొద్దీ వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు పట్టుచీర పెట్టుకుని, నగలు పెట్టుకుని, భోజనాలు పెట్టి గిఫ్ట్లు ఇచ్చినంత మాత్రం లక్ష్మీదేవి పరిగెట్టుకుంటా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదు. మనం కాటన్ చీర కట్టుకుని, చిన్న రూపు పెట్టుకుని, ఏదో కొద్దిగా ప్రసాదాలు పెట్టుకుని పూజ చేసుకుంటాం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి రాకపోదు. లక్ష్మీదేవికి కావాల్సింది భక్తి అండి. భక్తి, శ్రద్ధ ఉండాలి, నియమనిష్టలు ఉండాలి. ఇవే కావాలి ఏ దేవతలకైనా సరే. అంతేగాని హంగు, ఆర్భటాలు, మనము ఇంత వేలు ఖర్చు పెట్టామా, ఇన్ని వేలు ఖర్చు పెట్టామా ఈ పూజకి అనేది కాదు. అలాగే వినాయక చవితికి కూడా అలాగే డెకరేషన్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ స్తోమతకు మించి లేదా హంగు ఆర్భాటాల కోసం ఏ పూజ చేయకూడదు. వినాయక చవితి అనేది కూడా స్వామివారికి పూలు, పత్రి, అలాగే ఆయనకి ఇష్టమైన ఉండ్రాళ్ళు వండి ఆ పూజ చేసుకుని అక్షింతలు సాయంకాలం వేసుకున్నారు. ఇప్పుడైతే మటుకు దాన్ని కూడా, ఆ పూజను కూడా అందులోకి ఈ మధ్యన ఈ ఛానల్స్లో, ఈ సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా, ఇలా యూస్ కోసము ఏదైనా ఉండొచ్చు.
అసలు మరీ దారుణంగా పూజల కోసం డెకరేషన్ చేసేసి బీభత్సం చేసేసి చాలా టూ మచ్ అయిపోయారు. ఇప్పుడు మనలో కన్నా చాలామంది మీడియాల్లో ఈ టీవీ ఆర్టిస్టులు అయితే కనుక లక్ష్మీ పూజని చాలా పెద్ద హడావుడిగా చేస్తూ ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా ఒకేలా చేసుకోలేకపోవచ్చు, కానీ పూజలు అనేవి స్టేటస్ కోసం వచ్చినవి కాదు, గొప్ప కోసం చేసుకునేవి కాదు. మన సెంటిమెంట్స్ కొన్ని ఉంటాయి, మన భక్తి ఇంపార్టెంటు. ఆ భక్తితో పూజ చేసుకోవాలి, కానీ మనకి లక్షలు కోట్లు మేము స్తోమత ఇది మాకు ఇంత డబ్బు ఉందని చూపించడం కోసం మనం పూజలు అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. లక్ష్మీదేవి చక్కగా శుభ్రంగా పరిశుభ్రంతో ఉండి నిష్ఠా నియమంతో ఉంటే లక్ష్మీదేవి ఎక్కడికైనా పరిగెట్టుకు వస్తుంది. ఇంత లగ్జరీగా పూజ చేసిన తర్వాత మనసు పెట్టరు వాళ్ళు పూజ బాగా చేసుకున్నామా అనేది లేదు. మనం ఎన్ని నగలు పెట్టాము, ఎన్ని ఎండు వస్తువులు పెట్టాము, ఎంత డెకరేషన్ చేసాము, ఎన్ని పువ్వులు ఖర్చు పెట్టాము, ఎన్ని అట్టాకులు కట్టాము, ఎన్ని తమలపాకులు కట్టాము, ఎన్ని పువ్వులు కట్టాము, దీని మీద ఉన్న శ్రద్ధ లక్ష్మీదేవి నామస్తోత్రాలు చదివేటప్పుడు కూడా వాళ్ళకి ఉంటుందో ఉండదో తెలియదు. కానీ చాలామంది అనుకోవచ్చు, అయ్యో మనం వాళ్ళకిలా చేసుకోలేకపోతున్నామో అనుకోవచ్చు. దయచేసి మనం అలా అనుకోవాల్సిన అవసరం లేదండి. మనకి ఇంపార్టెంట్ భక్తి. ఆ భక్తితో మనం పూజ చేసుకున్నామా లేదో కావాలి, కానీ వీళ్ళ బిల్డప్ల కోసం మనము చేసుకోవాల్సిన అవసరం లేదు. మన పూజ మనకి ఎప్పుడు ఇలాగే చేసుకునే వాళ్ళు అలానే చేసుకోవాలి, కానీ ఒకళ్ళ కోసము మనము వాళ్ళు చేస్తున్నారు కదా మనం కూడా వచ్చి బాగా చేయాలని చెప్పి లేనిపోయిన ఆర్భాటాలకు వెళ్ళకుండా మనలో మనం సింపుల్గా ఎప్పటిలానే లక్ష్మీదేవి పూజ చేసుకుని అమ్మవారి మీద భక్తి ఉంటే ఆ తల్లి మనల్ని ఎప్పటిలానే కరుణిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.